ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఎక్కడా కూడా ఏమంటారు కొత్త హీరో కొత్త హీరోయిన్ అంటే కొత్త డైరెక్టర్ అన్నట్టుగా ఎక్కడా కనిపించట్లేదు. అండ్ మధునందన్ గారు ఈజ్ ఆల్వేస్ రాక్స్. థ్యాంక్ యూ శ్రావంతి. సో హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్? కొత్త హీరో కొత్త హీరోయిన్ అన్నావు కాబట్టి ఒక చిన్న విషయం చెప్పాలి. ఉదయ్ ఇస్ 3 films ఓల్డ్, ఓకే, కానీ ఉదయ్ 3 films కూడా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్. ఉదయ్ యాజ్ అ హీరో ఎక్కడ కూడా పాపులర్ అవ్వలేదు యాజ్ అ హీరో, ఎందుకు అంటే అవి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్. కానీ ఈ సినిమా టోటల్గా ఆ జానర్ నుంచి బ్రేక్ అయ్యి ఉదయ్ ఒక ఒక ఏమంటారు మెయిన్ స్ట్రీమ్ సినిమా, ఒక ప్రాపర్ తెలుగు ఆడియన్స్కి యూజువల్లీ ఆదరించే సినిమా, ఇలాంటి సినిమా ఒక ఫార్ములా సినిమా అయితే ఆదరిస్తారని ఫస్ట్ టైం చేస్తున్నాడు. బట్ ఈజ్ ఆల్రెడీ 3 films ఓల్డ్, ట్రైయింగ్ హిస్ బెస్ట్. 3 సినిమాలు ఒక మనిషి ఆ సక్సెస్ని టేస్ట్ చేయకుండా కూడా 4వ సినిమా వరకు వచ్చాడు అని అంటే తనకు ఎంత ప్యాషన్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ప్యాషన్ ఒకటి ఉండాలి. సెకండ్, తన చుట్టూ ఒక సపోర్ట్ సిస్టమ్ బాగుండాలి. ఓకే, తనని అంటే తను బాగుపడాలి అని కోరుకునే వాళ్ళు ఉండాలి, ఉంటేనే ఇది జరుగుతుంది. బికాస్ 3 సినిమాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సినిమానో సెకండ్ సినిమాకి వెళ్ళిపోతాం. ఫస్ట్ సినిమా సెకండ్ సినిమాకి ఎందుకు వెళ్ళిపోతారంటే మనలో మన మీదే డౌట్ పడతాను, ఏమో నన్ను ఎవరు చూడట్లేదేంటి, నేను పనికొస్తానా పనికిరానా అని తను ఇంతవరకు తనను తాను డౌట్ చేసుకోలేదు. అండ్ హీస్ ట్రైయింగ్, హీస్ కాన్స్టెంట్లీ ట్రైయింగ్ ఫర్ సక్సెస్. వెంట పడుతున్నాడు సక్సెస్ వెంట, దొరుకుతావా దొరకవా. ఈ సినిమాతో దొరుకుతుంది అని మేము మనస్ఫూర్తిగా నాట్ ఆశించడం లేదు, వీఆర్ బిలీవింగ్. బికాస్ ఈ సినిమాలో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో ఎవ్రీథింగ్, ఒక సాంగ్స్ అను, ఒక కెమెరా వర్క్, లేదా ఒక డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్. వి బిలీవ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. ఇది జనాల్లోకి వెళ్ళి మార్నింగ్ షో ఒకటి ఫిల్ అవుతే దెన్ పీపుల్ విల్ టాక్. ఖచ్చితంగా. అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్గా చూసుకుంటే కాంతార అసలు ఎవరికి తెలియదు, ఏమీ తెలియదు, రిలీజ్ అయ్యి జస్ట్ మౌత్ టాక్. ఫస్ట్ షో మనది ఓకే నచ్చుతోంది అని తెలిస్తే చాలు, ఖచ్చితంగా ఇంకా ఆడియన్స్ని ఎవరు ఆపలేరు. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది ఇదంతా? లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఐ హావ్ సీన్ గురు పవన్స్ మూవీ, ఫస్ట్ మూవీ ఇదే మా కథ అని. శ్రీకాంత్ గారు, భూమిక గారు, సుమంత్ అశ్విన్ యాక్టెడ్ ఒక రోడ్ జర్నీ. సో నేను అది వైజాగ్లో చూడడం జరిగింది. సో అది చూశాను. నా గురువు నాకు ముందు నుంచి తెలుసు, ఒక 4 yearsగా నా ఫ్రెండ్. సో ఐ కాల్డ్ హిమ్, గురువు చాలా బాగుంది సినిమా, నీ సైడ్ నుంచి 100 marks, నీ మేకింగ్ కానీ నీ టేకింగ్ కానీ ఎక్కడ బోర్ కొట్టించకుండా 2.5 గంటలు ఆడియన్స్ని ఎంగేజ్ చేశాడు. క్రిటికలీ అక్లెయిమ్డ్ మూవీ, నీ సైడ్ నుంచి నో డౌట్ అని చెప్పేసి, సరే నేను కూడా ఆ టైంలో ఒక మంచి కమర్షియల్ సినిమా చేద్దాము విత్ అ గుడ్ కంటెంట్ అని వెతుకుతూ ఉన్నాను. ర్యాండమ్గా స్టోరీస్ వింటున్నా, ఏది ట్రిగర్ అవ్వట్లా. సో నాకు ఈ స్టోరీ గురువు ఒక 4 years బ్యాకే చెప్పాడు లైన్. సో ఇది ఇలా ఉంటుంది సార్, వంటలు జరిగే కథ ఇది అని. నా సెకండ్ సినిమానే చేయాలి ఈ సినిమా. సో బికాస్ ఆఫ్ సమ్ అన్నోన్ రీజన్స్, కొన్ని కారణాల వల్ల అది పోయి నా వేరే సినిమా వచ్చి పడింది. సో నేను ఆస్టిన్, ఇప్పుడు నాకు ఒక 4 years బ్యాక్ ఒక స్టోరీ చెప్పా, గుర్తుందా, 1 dayలో జరిగే కథ. గుర్తుంది సార్. అది కథ ఇంకా ఉందా, లేకపోతే ఎవరికైనా అమ్మేసావా, సేల్ చేసేసావా, కొంప తీసేది? లేదు సార్, నా దగ్గరే ఉంది, నా కబోర్డ్లో భద్రంగా ఉంది అన్నాడు. నేను వస్తాను హైదరాబాద్కి, నేను ఒకసారి 1-2 daysలో వస్తాను, మనకు కూర్చుందాం. తప్పకుండా సార్ అన్న. వచ్చాను 2 daysలో ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెకండ్ ఎయిర్పోర్ట్ నుంచి దిగి సీదా గురు దగ్గరికి వెళ్ళాను. సో అరే గురు, నాకు ఇది కావాలి, మనం ఇది చేద్దాం. మన నారాయణరావు గారు నా ప్రొడ్యూసర్ ఉన్నారు, పరిచయం చేస్తాను. ఈవెన్ హీఈస్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ కమర్షియల్ సబ్జెక్ట్, అంటే ఫైట్లు థ్రిల్ అన్నీ మిక్స్. ఇప్పుడు నేను ముందు చేసిన సినిమాలన్నీ ఆఫ్ బీట్ డ్రామా, ఒక రకంగా డార్క్ షేడ్ మూవీస్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఇప్పుడు కొంచెం కమర్షియల్గా వెళ్దాం, దాంట్లో కూడా మంచి కంటెంట్ కావాలి. నేను కథ నమ్ముతాను ఫస్ట్. ఐ బిలీవ్ స్టోరీ ఈజ్ ద మెయిన్ హీరో అంటే ఎప్పుడైనా ఏ మూవీ అయినా. సో దీంట్లో స్టోరీ బాగుంది, దీంట్లో అన్ని మిక్స్ బై గాడ్స్ గ్రేస్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి, అన్నీ కలిసి వచ్చాయి. మా హీరోయిన్ కంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్, మూవీ మొత్తం ట్రావెల్ చేసే క్యారెక్టర్. దానికి మాకు ఒక నోటెడ్ సీనియర్ మోస్ట్ జనాల్లో ఒక వెళ్ళిపోయి ఒక క్రేజ్ ఉన్న ఒక పర్సన్ కావాలి. సో ఆయనకి ఎవరు అనుకున్నో నంబర్ ఆఫ్ ర్యాండమ్గా నేమ్స్ వస్తున్నాయి అసలు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సార్, ఇది మధునందన్ గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సార్, ఇది అదే అంటే అదే గురు ఇది క్యారెక్టర్ పడాలి. ఎందుకంటే ఈ నాది హీరోయిన్ కంటే నాది ఆ క్యారెక్టర్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, అది పేలితేనే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో ర్యాండమ్గా లక్కీగా మాకు మధునందన్ పేరు వచ్చింది. సెకండ్ డే నాకు క్యారవాన్ దగ్గరకు వచ్చి, సార్ అసలు సూపర్ సార్, అసలు కరెక్ట్గా సెట్ అయ్యారు సార్, అసలు క్యారెక్టర్ చంపేస్తున్నాడు, నాకైతే ఫుల్ హ్యాపీ సార్, అసలు క్యారెక్టర్ ఏదోలే
బాగా వస్తే చాలు, సినిమా బాగా వస్తే చాలు, అందరం బాగా చేస్తే చాలు. సో ఇమ్మీడియట్గా ఫెబ్లో వి స్టార్టెడ్ మూవీ. అండ్ మా ఇద్దరి కెమిస్ట్రీ మూవీలో అసలు నేను చెప్తున్నాను కదా, నాది హీరో ఎందుకంటే మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. యా ట్రైలర్ లో కనిపిస్తోంది అవుట్పుట్ అంతా కూడా. మా జర్నీ ఆడియన్స్ విల్ లవ్ అవర్ కాంబినేషన్. అండ్ మీ మాటల్లో సో హౌ ఇట్ ఆల్ స్టార్ట్ అంటే బేసిక్గా చాలా సినిమాలు పెద్ద సినిమాలు చేసి వచ్చి సడన్గా మనకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అబ్బా ఈయన పక్కన చేయాలా, మనోడు అంత ఫెమిలియర్ కాదు అన్నది ఆబ్వియస్గా ఒక థాట్ అయితే వస్తుంది. ఎవరో ఏదో ఇంటర్వ్యూ ఇంకొక సినిమా కూడా ఇలాగే అడిగారు. బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఐఎమ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. కొత్తలతో అప్కమింగ్ హీరోస్తో, పెద్దోళ్ళతో. నాకు ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే కొత్తలతో చేసే అడ్వాంటేజ్ ఏంటంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ లీడ్ ద నెక్స్ట్ జనరేషన్. సో మనం వాళ్ళతోనూ ఉంటాము, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జనరేషన్తో ఉంటాము. సో ఐఎమ్ హ్యాపీ పర్సనలీ, నాకు చాలా హ్యాపీ ఉంటుంది. ఐ వాంట్ టు వర్క్ విత్ న్యూ పీపుల్, I want to work with new directors, I want to work with new heroes, I want to work with upcoming heroes, I want to work with big films also. సినిమాని న్యూ ఓల్డ్ ఇవన్నీ ఏమి ఉండవు. సినిమా ఫ్రైడే టు ఫ్రైడే అది రిలీజ్ అయ్యి హిట్ అయితే ఆ అప్కమింగ్ హీరోనే సూపర్ హీరో, ఆ అప్కమింగ్ హీరోనే హిట్ హీరో, అప్కమింగ్ హీరోనే సూపర్ స్టార్. నైస్. అండ్ మీరు మాత్రం ట్రైలర్లో చాలా బాగా కనిపిస్తున్నారు. ఎక్కడా కూడా అంటే కొత్త వాళ్ళని చూస్తున్నామన్న ఫీలింగ్ కలగలేదు. యూ లుక్ టూ గుడ్. థ్యాంక్ యూ జస్ట్ లైక్ యూ దెన్. థ్యాంక్ యూ. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ సినిమాకి వర్క్ చేయడం స్పెషల్లీ? It's been the most blessed experience for me to work with such a crew and my co-actors also. Actually, I always get asked how it is to work with Uday, and I've said it many times that it's been a wonderful experience. But the entire time I also had, even I want to say that even all the scenes, even Madhunandan Garu was there with us, and I want to say that my small line that he is as good as a performer he's a little better or equally amazing human being, because we spend so much time on the set and beyond that also. So I've realized about that. So I've been blessed to be around such amazing people, and Guru Garu has directed us so well, and I've had such a learning experience in terms of this is the first time I have such an important role in a film, and my character has two shades, and so there was a lot for me to explore. I was just waiting because he never let me finish anything. This is we are actually the Tom and Jerry of the screen. On screen they are Tom and Jerry, off screen we are Tom and Jerry. No Jenny, बहुत सारे क्वेश्चंस है, पूरा मिला के एक ही आंसर दे. जो भी हो, कितने भी क्वेश्चन हो, लेकिन मेरे क्वेश्चन में अगर उदय ने आंसर किया नहीं तो इंटरव्यू इनकम्प्लीट. That's true, वो तो है. So yeah, so it's a big, huge experience, so it's a huge answer. Yeah. సో ఇట్లా రియల్ లైఫ్లో ఎప్పుడైనా వన్ డేలో అమ్మాయిని పటాయించారా? లేదు, నేను అసలు ఆ థాట్ కూడా లేదు నాకు వన్ డేలో పట్టించి. అది అంటే మేబీ సినిమాల్లో జరుగుతుందేమో, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్. ఐ డోంట్ థింక్ సో. పోనీ ఎక్కడైనా మీ రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ దగ్గర కానీ వినడం అంటే చూడడం? లేదు, నేను చూడలేదు. బట్ వన్ డేలో మేబీ లైకింగ్ స్టార్ట్ అవుతుందేమో, బట్ వన్ డేలోనే పటాయించేసి వన్ డేలోనే నేను లవ్ లో పడిపోయి వన్ డేలోనే ఓకే, అది కొంచెం కష్టం. ఈ సినిమాతో స్టార్ట్ అవుద్దేమో అని మేము అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుంది, చూడంగానే ప్రేమించాడు. కానీ ఇది లవ్ ఇన్ వన్ డే మొత్తం చూడడం, ఇద్దరు ఎస్ ఓకే చెప్పేసుకోవడం, అంత సినిమానే దాని గురించి జరగడం.